అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను అయితే తీసుకురాబోతుంది. ఇందులో భాగంగానే రైతులకు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి అతిపెద్ద హామీ అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ అన్నమాట. మరి గతంలో చూసుకుంటే ఈ యొక్క రైతు భరోసా పిఎం కిసాన్ అనే డబ్బులు వచ్చేవి. అంటే రైతు భరోసా ద్వారా రాష్ట్ర ప్రభుత్వం 7,500 రూపాయలు ఇస్తే కేంద్ర ప్రభుత్వం 6,000 రూపాయలు ఇచ్చేది పిఎం కిసాన్ కింద. మొత్తం 13,500 రూపాయలు అయితే రైతులకైతే అందేదనమాట. ఇది అనమాట లాస్ట్ గవర్నమెంట్లో. ఇక ఇప్పుడు మళ్ళీ చూసుకుంటే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ 13,500 రూపాయలు సరిపోవని చెప్పి మరొక 6,500 రూపాయలను పెంచి 20,000 ఇస్తామని చెప్పి ఆయన హామీ ఇచ్చారు. మరి ఆ హామీ ప్రకారం ఇప్పుడు మనకు రబీ సీజన్ అయితే నడుస్తుంది. అంటే రబీ సీజన్ అయితే మొదలైందనమాట. ఈ రబీ సీజన్లో రైతులకు పంటలు వేసుకోవడానికి పెట్టుబడిని అందించేందుకు ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. దీనికి సంబంధించి ప్రస్తుతానికి అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. మరి ఈ అసెంబ్లీ సమావేశాల్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు 6,300 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం తరపున కేటాయిస్తే 3,100 కోట్లు కేంద్ర ప్రభుత్వం తరపున కేటాయించారు. ఇక మొత్తం కలుపుకుంటే రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు రెండూ కూడా రైతులకు ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అంటే 2025-26కు సంబంధించి దాదాపు 9,400 కోట్ల రూపాయలను కేటాయించింది కేంద్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం 6,300 కోట్లు, కేంద్ర ప్రభుత్వం 3,100 కోట్లు, మొత్తం 9,400 కోట్లు అయితే రైతులకు కేటాయించడం జరిగింది. మరి 9,400 కోట్లు రైతులకు జమ కావడానికి సిద్ధంగా ఉన్నాయి. మరి ఈ 9,400 కోట్ల విడుదలలో భాగంగా రైతులకు కొన్ని కీలక సూచనలు అయితే చేసింది. ముఖ్యంగా భూమి ఉన్నటువంటి రైతులకే కాకుండా మనకు అటవీ భూములు సాగు చేసేటువంటి వారికి, దేవాదాయ భూములు సాగు చేసేటువంటి వారందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయని కూడా చెప్పడం జరిగిందనమాట. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా. మరి వీళ్ళకు కూడా డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు ఏపీలో ఉన్నటువంటి వారందరికీ కూడా. మరి ఈ పథకాలకు సంబంధించి డబ్బులు ఎలా అమలు చేస్తారు, ఈ యొక్క పథకం రైతు భరోసా అంటే అన్నదాత సుఖీభవ పథకం ఎలా అమలు అవుతుంది ఏంటనే విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలోకి అయితే వెళ్ళి మాట్లాడుకుందాం. తప్పకుండా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడాలి. మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది, తప్పకుండా లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు, స్నేహితులకు కూడా మీరు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. ఇలాంటి సమాచారాన్ని మీరు ఎంత త్వరగా తెలుసుకోవచ్చు అంటే అంత త్వరగా తెలుసుకోవచ్చు. తప్పకుండా ఇలా చేయండి. అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మరింత సమాచారం అనేది మీకు తెలుస్తుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. గంట పైన నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీ ఫోన్లో ఉచితంగా తెలుసుకోవచ్చు. మీరు వెంటనే ఇలా చేయండి. ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం. మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఒక్కొక్క రైతుకు కూడా మనకు సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తామని ఆయన హామీ అయితే ఇచ్చారు. మరి ఆ హామీ ప్రకారం మనకు రైతులకు యొక్క అన్నదాత సుఖీభవ పథకం ద్వారా నిధులు విడుదల చేయడానికి ఆయన సిద్ధమైపోయారు. మరి దీనికి సంబంధించి అసెంబ్లీ సమావేశాలలో బడ్జెట్లో మనకు దాదాపు 6,300 కోట్ల రూపాయలను అయితే కేటాయించారు. మరి 6,300 కోట్ల రూపాయలు అయితే రైతుల ఖాతాల్లోకి అయితే జమ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. ఇక అన్నదాత సుఖీభవ పథకాన్ని 3 విడతల్లో జమ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. తొలి విడతలో 4,500 అంటే రాష్ట్ర ప్రభుత్వం 14,000 ఇస్తుందన్నమాట సంవత్సరానికి. మరి 14,000ను ఒకేసారి కాకుండా 3 విడతల్లో ఇస్తామన్నారు సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఇక ఈ 3 విడతల్లో భాగంగా మనకు డబ్బులు ఏ విధంగా ఇస్తున్నారనేది చూస్తే మొదటి విడతలో మనకు 4,500, ఇక రెండో విడతలో 4,500, మూడో విడతలో 5,000 ఈ విధంగా డబ్బులు అయితే వేస్తున్నట్లు 14,000 రూపాయలు జమ చేస్తున్నట్లు కూడా ఇక్కడ చెప్పడం అయితే జరిగింది. ఈ విధంగా 3 విడతల్లో మనకు రైతులకైతే డబ్బులు అందిస్తారు. మరి 3 విడతల డబ్బులు కూడా పిఎం కిసాన్ 19వ విడత అంటే పిఎం కిసాన్ డబ్బులు ఏ విధంగా వస్తుందో ఆ విధంగా ఈ 3 విడతల డబ్బులు విడుదల చేస్తారనమాట. అంటే మనకు పిఎం కిసాన్లో ఏ విధంగా 3 విడతల కింద డబ్బు వస్తుందో మరి ఈ 3 విడతల డబ్బు ఏ విధంగా వస్తుందో ఆ విధంగానే ఈ అన్నదాత సుఖీభవ డబ్బులు కూడా వస్తాయన్నమాట. దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. మరి ఈ విధంగా డబ్బులు అయితే రాబోతున్నాయి రైతులకు. మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నేరుగా మీకు యొక్క డబ్బులు అనేది జమ కాబోతున్నాయి అన్నమాట.
కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మనకి యొక్క డబ్బులు అయితే రావడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా మనకు ఈ విధంగా డబ్బులు అయితే తీసుకోవాల్సి ఉంటుంది కూడా. మరి ఈ విధంగా డబ్బులు తీసుకునేటువంటి నేపథ్యంలో ప్రతి రైతుకు కూడా మనకు ఈ విధంగా డబ్బులు అయితే వేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధమయ్యాయన్నమాట. మరి ఇది అనమాట, ఈ విధంగా డబ్బులు అయితే వేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉంటాయి. మరి డబ్బులు మనకు ఈ విధంగా ఉంది కాబట్టి మరి డబ్బులు రావాలంటే మనం ముందుగా అప్లై చేసుకోవాలి కదా ఈ పథకాలకు. మరి ఏ విధంగా అప్లై చేసుకోవాలని చూస్తే ముఖ్యంగా ఈ పథకాలకు అప్లై చేసుకోవడానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకు ఎన్నో అవకాశాలు అయితే కల్పిస్తూ ఉన్నారనమాట రైతులందరికీ కూడా. మరి ఈ పథకానికి మీరు దరఖాస్తు చేసుకోవాలంటే మీరు తప్పనిసరిగా ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలని చూస్తే కనుక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా కీలక ప్రకటన చేశారు. కొన్ని రకాల ప్రూఫ్స్తో మీరు ఈ యొక్క అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకానికి మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. మరి ఆ ప్రూఫ్స్ ఏంటని చూస్తే ఏ విధంగా ఇవి అప్లై చేసుకోవాలని చూస్తే ముఖ్యంగా చూసుకుంటే మనకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్నదాత సుఖీభవ పథకానికి ఆధార్ కార్డు జిరాక్స్, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్, అలాగే ఫోన్ నెంబర్ తప్పనిసరి. ఆధార్కు లింక్ అయినటువంటి ఫోన్ నెంబరు, బ్యాంక్ అకౌంట్కి లింక్ అయినటువంటి ఫోన్ నెంబరు ఉండాలి. ఇక దీంతో పాటుగా ఏంటంటే మనకు రైతులందరికీ కూడా తప్పనిసరిగా మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభవ అనే కాకుండా పిఎం కిసాన్ డబ్బులతో పాటు అప్లై చేసుకోవాలంటే 1B జిరాక్స్ ఇవన్నీ కూడా మీరు సిద్ధంగా పెట్టుకోవాలి. ఇవన్నీ కూడా మీకు ఉంటేనే ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది. కాబట్టి అసెంబ్లీలో కూడా మనకు కేటాయించేశారు కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నేరుగా అకౌంట్లోకి యొక్క డబ్బులు అయితే వచ్చేస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందాల్సి ఉంటుందన్నమాట. దీనికి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. సీఎం చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు. మరి దీని ప్రకారం మీకు అందరికీ కూడా డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి. మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మరి రైతులందరికీ కూడా డబ్బులు అయితే వస్తాయన్నమాట. దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా ఇప్పటికే సిగ్నల్ ఇచ్చేసింది కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నేరుగా మీ యొక్క అకౌంట్లోకి యొక్క డబ్బులు అనేది రాబోతూ ఉన్నాయి. ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి మీరు సిద్ధంగా ఉండండి. మీరు దాన్ని బట్టి మీకు డబ్బులు అయితే వచ్చేస్తాయన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు డబ్బులు అయితే పొందాల్సి ఉంటుంది. ఇక మన ఏపీలో ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ యొక్క డబ్బులు అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే గత 2 సీజన్ల నుంచి అంటే ఖరీఫ్ సీజన్ నుంచి కూడా వాళ్ళు ఎదురు చూస్తున్నారు ఈ డబ్బులు ఎప్పుడు వస్తాయని. మరి వాళ్ళు ఎదురు చూసినట్లుగానే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క డబ్బులను అయితే విడుదల చేయడానికి ఆయన సిద్ధమైపోయి డబ్బులను విడుదల చేసేందుకు ఆయన రెడీగా ఉన్నారన్నమాట. ఇక దీని ప్రకారం మీకు డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి. మరి ఈ విధంగా రైతులకు మేలు చేసే విధంగా కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటుంది. ఇక రైతులు కూడా మనకు ఈ యొక్క డబ్బుల కోసం ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో మనకు ఈ నెలలో అప్లై చేసుకోవడానికి కూడా అవకాశం కల్పిస్తామని ఇక్కడ ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది. కాబట్టి ఈ నెలలో మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. తప్పకుండా మీరు మిస్ చేయకుండా ఏపీ ప్రభుత్వం మనకు అవకాశం ఇచ్చిన వెంటనే కూడా నేను మీకు తెలియజేస్తాను. అప్పుడు మీరు వెంటనే కూడా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దాని ప్రకారం కనుక మీరు అప్లై చేసుకుంటే మీకు తప్పకుండా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే నేరుగా వచ్చేయడం జరుగుతుందన్నమాట. కాబట్టి మీకు ఇబ్బంది లేకుండా ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి. మీకు డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి. ప్రతి రైతుకు కూడా మనకు ఈ యొక్క డబ్బులు అయితే వచ్చేస్తాయి అన్నమాట. ఇక దీనికి సంబంధించి నేను చెప్పినట్లు ఈ పత్రాలన్నీ కూడా మీరు రెడీగా పెట్టుకోండి. ఇవన్నీ కూడా రెడీగా ఉంటే మీకు డబ్బులు అనేది చాలా ఈజీగా వచ్చేస్తాయి. ఇక దీంతో పాటుగా ఏంటంటే మీకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ డబ్బులే కాకుండా అన్నదాత సుఖీభవ 4500 వస్తే తొలి విడత, కేంద్ర ప్రభుత్వం తరఫున మనకు 2000 వస్తుంది. మొత్తం చూసుకుంటే మనకు 6500 రూపాయలు అయితే మీ యొక్క ఖాతాల్లోకి రావడం అయితే జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు అనమాట. ఇక కేంద్ర ప్రభుత్వం తరఫున కూడా మీరు చాలా జాగ్రత్తగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మీరు కనుక అప్లై చేసుకుంటేనే మీకు డబ్బులు వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు ఎప్పటికప్పుడు లబ్ధి అయితే పొందాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి కూడా ఏపీ ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉంది డబ్బులు మీకు అందరికీ కూడా జమ చేయడానికి. కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా మిస్ అవ్వకుండా ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవడానికి మీరు సిద్ధంగా ఉండండి. మీకు ప్రభుత్వం అయితే ఖచ్చితంగా డబ్బులు అయితే వేసేస్తుంది అనమాట. దీనికి సంబంధించి మీరు ఇప్పటికే ఎదురు చూస్తున్న వారందరికీ కూడా ఊరట కలిగించే విధంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఆదేశాలు జారీ చేసింది. కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క డబ్బులు అయితే వస్తాయి. ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఒక పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు డబ్బులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి.
మరి ఈ విధంగా చేసి మీరు డబ్బులు అయితే తీసుకోండి. మన ఏపీలో ఉన్న రైతులైతే తప్పనిసరిగా మీరు ఈ యొక్క డబ్బులు అయితే మీకు వేయడానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు సిద్ధంగా ఉన్నారు. మరి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు, ఈ డబ్బులు అనేది నేరుగా వచ్చేయడం జరుగుతుంది. ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులందరికీ కూడా చాలా మేలు జరిగే ప్రకటన అయితే చేసిందనమాట ఏపీ ప్రభుత్వం. కాబట్టి ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి. మన ఏపీలో ఉన్నటువంటి వారందరికీ కూడా డబ్బులు అయితే రాబోతున్నాయి ఈ పథకం ద్వారా. ఇక దీంతో పాటుగా ఏంటంటే మనకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మరికొన్ని పథకాలు రాబోతున్నాయి. మరి ఈ పథకాలన్నీ రావాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక అప్డేట్ని అయితే తీసుకొచ్చాయి మీకు ఇక్కడ. మరి ఏం తీసుకొచ్చాయంటే ఒక యూనిక్ ఐడి గుర్తింపు కార్డుని అయితే తీసుకొచ్చాయి. మరి యూనిక్ ఐడి గుర్తింపు కార్డు ద్వారానే మీకు ఈ యొక్క పథకాలు అమలు చేస్తామని చెప్తున్నారు. మరి ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది మీరు తప్పనిసరిగా చేసుకోవాలని కూడా చెప్పడం జరిగింది. ఇక యూనిక్ ఐడి గుర్తింపు కార్డుకు మీరు ఏం చేయాలంటే తప్పనిసరిగా మీ యొక్క రైతు భరోసా కేంద్రాల్లో ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు ఈ యొక్క యూనిక్ ఐడి గుర్తింపు కార్డుకు అప్లై చేసుకోవాలి. మరి యూనిక్ ఐడి గుర్తింపు కార్డుకు మీరు ఎలా అప్లై చేసుకోవాలంటే నేరుగా మీకు కనుక భూమి ఉంటే అది 1 కుంట కానివ్వండి, 1 ఎకరం కానివ్వండి, ఎంతన్నా ఉండి మీరు ఏం చేయొచ్చు అంటే నేరుగా మీరు 1B జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్, ఫోన్ నెంబర్తో నేరుగా మీ యొక్క రైతు భరోసా కేంద్రానికి వెళ్ళండి. అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు ఈ యొక్క ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోండి. వారికి కనుక చెప్పినట్లయితే మీకు ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది చేస్తారు. ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ కింద ఏంటంటే మనకు ఒక్కొక్క రైతుకు కూడా 12 అంకెల విశిష్ట గుర్తింపు సంఖ్య వస్తుంది. ఆధార్ కార్డు మాదిరి ఒక కార్డు అయితే క్రియేట్ చేస్తారన్నమాట. మీకు ఈ కార్డు కనుక క్రియేట్ చేస్తే ఆ కార్డు ద్వారా మీకు ఏంటంటే ఈ యొక్క డబ్బులు రావడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఏ పథకం రావాలన్నా కూడా ఈ కార్డు తప్పనిసరి అని చెప్తుంది ఏపీ ప్రభుత్వం. కాబట్టి మీరు తప్పనిసరిగా వెంటనే కూడా ఆలస్యం చేయకుండా మీకు తెలిసినా తెలియకపోయినా కూడా మన వీడియో చూస్తున్న వాళ్ళు మిగతా వారికి కూడా తెలియజేసి మీరు వెళ్ళి నేరుగా ఈ యొక్క కార్డుకు మీరు అప్లై చేసుకోండి. ఈ కార్డు కనుక మీరు అప్లై చేసుకుంటే మీకు తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే రావడం జరుగుతుందన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వెంటనే ఇలా చేసి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందాల్సి ఉంటుంది. కాబట్టి కార్డు అనేది చాలా ఇంపార్టెంట్. రాబోయే రోజుల్లో మీకు ఈ యొక్క పథకాలు రావాలన్నా అన్నదాత సుఖీభవ కానీ, రైతు భరోసా కానీ, అలాగే మనకు ఇన్పుట్ సబ్సిడీ కానీ, పంట నష్టపరిహారం కానీ, ఇలా అనేక రకాలున్న వ్యవసాయ పరికరాల రాయితీ కానీ ఇవన్నీ కూడా మీకు రావాలంటే మీరు తప్పనిసరిగా ఈ కార్డు అనేది తీసుకోవాలి. ఈ రిజిస్ట్రేషన్ అనేది మీరు తప్పనిసరిగా మీ యొక్క రైతు భరోసా కేంద్రాల్లో తీసుకోవాలి. మరి ఈ కార్డును ఎందుకు తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం అంటే ఈ రైతులకు ఈ మేలు చేసే దాంతోపాటు బోగస్ రైతులు ఎవరైతే ఉన్నారో అంటే అర్హత లేకుండా కొన్ని లక్షల మంది PM కిసాన్ కానీ రైతు భరోసా పొందుతున్నారని ప్రభుత్వం దృష్టికి అయితే వెళ్ళింది. మరి ఈ పథకాల నుంచి ఇలాంటి అనర్హులందరినీ కూడా తొలగించడానికి కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుని ఇలాంటి అనర్హులందరినీ కూడా ఏరివేయడానికి ఛాన్స్ అయితే తీసుకుందనమాట. దాని ప్రకారం మనకు ఈ యొక్క కార్డును ప్రవేశపెట్టిందనమాట. ఈ కార్డు ఉంటే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అర్హత ఉన్నటువంటి వారికి మాత్రం ఈ పథకాలు అందే విధంగా కూడా వారు నిర్ణయం అయితే తీసుకున్నారు. కాబట్టి రైతులకు అర్హత ఉన్నటువంటి వారికి రావాలంటే తప్పనిసరిగా మీరు వెంటనే ఇలా చేయాల్సి ఉంటుందన్నమాట. కాబట్టి తప్పనిసరిగా ఇది గుర్తుపెట్టుకోండి. ఈ కార్డుకు మీరు తప్పనిసరిగా అప్లై చేసుకోవాలి. అలాగే మనకు గత ఖరీఫ్ సీజన్లో ఎవరైతే పంటలు నష్టపోయారో ఆ రైతులకు పంట నష్టపరిహారాన్ని అందించేందుకు కూడా ఇక్కడ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. మరి ఇన్పుట్ సబ్సిడీ ద్వారా గతంలో మీరు ఏదైనా సరే పంటలు కనుక నష్టపోయి ఉంటే పంట నష్టపరిహారం కింద మీకు ఏంటంటే ఒక్కొక్క రైతుకు కూడా మనకు హెక్టార్కు 10,000 నుంచి 40,000 రూపాయల వరకు కూడా మీకు జమ చేస్తుందన్నమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే వ్యవసాయ సహాయకులు పంట నష్టాన్ని నమోదు చేశారు. అలాగే మీరు ఈ క్రాప్ కూడా చేయించుకోవాలి. మీరు ఏదైతే పంట వేస్తారో ఆ పంటను మీ వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు ఈ క్రాప్లో నమోదు చేయించుకోవాలి. ఈ క్రాప్లో ఎప్పుడైతే నమోదు చేయించుకుంటారో అప్పుడు మాత్రమే మీకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే వస్తాయి. అంటే మీరు ఏదైనా భవిష్యత్తులో పంట కనుక నష్టపోతే మీకు పంట నష్టపరిహారాన్ని ప్రభుత్వం అయితే అందిస్తుందన్నమాట. కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ పంట నష్టపరిహారాన్ని నమోదు చేయించుకోండి. ఈ పంట నష్టపరిహారం కింద మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా మీరు చేసుకునే యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు. మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. కాబట్టి ప్రతి రైతన్న కూడా ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని నేను ఏవైతే చెప్పానో అవన్నీ కూడా గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు అనమాట. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి ఈ పథకాల ప్రయోజనాన్ని మీరు పొందొచ్చు. కాబట్టి మీరు తప్పనిసరిగా ఏం చేస్తారంటే ఇవన్నీ కూడా మీరు చేసుకోవడానికి రెడీగా ఉండండి. ఈ పథకాల ద్వారా మీకు డబ్బులు అయితే వస్తాయన్నమాట. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్నదాత సుఖీభవ మే నెల నుంచి వస్తారు. PM కిసాన్ 20వ విడత కూడా మే నెలలో వస్తుంది. అలాగే ఇన్పుట్ సబ్సిడీ వస్తుంది.
కాబట్టి ఇవన్నీ కూడా మీకు రావడానికి సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి మీరు తప్పనిసరిగా ఏం చేయాల్సిన పని లేదు. ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ కార్డు 12 అంకెల ఫార్మర్ రిజిస్ట్రేషన్ కార్డు అనేది తీసుకోవాలి. దాంతోపాటు ఈ యొక్క పథకాలకు ఎప్పటికప్పుడు మీరు అప్లై చేసుకుంటూ ఉండాలి. మీరు ఎప్పుడైతే అప్లై చేసుకుంటారో అప్పుడు మీ అర్హతలను బట్టి మీకు యొక్క కార్డు అనేది రావడం జరుగుతుంది. లేకపోతే కనుక ఈ యొక్క కార్డు రాకపోతే కనుక మీ యొక్క పథకాలు అనేవి వచ్చే అవకాశం లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసి ఈ యొక్క కార్డు అనేది తీసుకోండి. మీకు ఈ యొక్క పథకాల ద్వారా మీకు పథకాలు అయితే రాబోతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధిని అయితే పొందండి. ఇది మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి మరొక అప్డేటు. వీడియోను తప్పకుండా లైక్ చేయండి, తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం ఎప్పటికప్పుడు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా తెలుసుకోండి. ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకోసం ఎప్పటికప్పుడు మన ఛానల్ అయితే తీసుకొస్తూనే ఉంటుంది. మరిన్ని అప్డేట్స్ ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు. తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.